ఇంకా చెప్పమన్నాడా? చెప్పాలా ప్రభు, అన్ని నేను ఉన్నది విన్నట్టు నాదో పుత్రికల నామము తెలిపెదవినరా, నాదో పుత్రికల నామము తెలిపెదవినరా, నాదో పుత్రికల నామము తెలిపెదవినరా, నాదో పుత్రికల నామము తెలిపెదవినరా. ఉగనేల మాలాది కుందాగా కసెతే నీలా మాలాది కుందాగా కసెతే కుందాగా కసెతే నలుగురు పుత్రికలే ఉన్నవారు. ముగ్గురు బిడ్డలేనా? నలుగురు బిడ్డలే. నలుగురు బిడ్డలేనా? వాళ్ళ పేర్లు ఏంటి అంటావు? వాళ్ళ పేర్లు ఉరుమిల్ల, మాలాని, మహాశృంగారమైన సుతకీర్తి. నా యొక్క పెద్ద కూతురలు సీతాదేవి. సీతాకు సయవరము ఆ యొక్క సీతకు సహం ఏర్పాటు చేసినటువంటి ఆ శివశాపములు శాపములు తిలకింప కొరకు దేశం రావాలందరికీ ఈ శాపములు నిరసిన వారికి, ఈ శివధనుసుని రెండుగా పిలిచిన వారికి నా యొక్క పెద్ద కూతురు సీతాదేవినిచ్చి వివాహం చేసేలాగా చూడమని దేశ పురాణాలందరికీ చాటి చెప్పింది. అలాగే చెప్పాను బాబు. రాముడనే గుణదాముడరా
దశరథ మహారాజైనా అయోధ్యాపురం పరిపాలించే దశరథ మహారాజు పెద్దవారి అయినా కంసరియాదేవి గర్భమున జన్మించిన వాడను. నా పేరు శ్రీరామచంద్రుడు అంటారు. అయ్యా ఇప్పుడు నీకేమైనా పెళ్లి అయిందా? కాలేదు ఇంకా పెళ్లి కాలే. ఏమైనా పిల్లగాళ్ళు అయిందా? పెళ్లి కాకుండా పిల్లగాళ్ళు అయితే అదే మరి ఏమన్నా అయిందా? ఇప్పుడు వెళ్ళిపోతానయ్యా. మా తండ్రి గారైన దశరథ మహారాజు నన్ను పిలువనంటున్నారు. అతని సన్నిధానముకు పోతున్నాను. అలాగే పోయేటట్టు. విశ్వామిత్రుల వారి అంటే యాగం రాసి మిథిలాపురము పోతున్న వారము. అలాగే సేవక